వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం తత్ ఆత్మానం తదా ఆత్మానం సృజామి అహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనము, ఈ ధర్మం అనేటువంటి అంశాన్ని గురించి మనం గతంలో చెప్పడం జరిగింది. భగవత్ నిర్మితమై ఉన్నటువంటి ధర్మాలు విశ్వమంతా కూడా వ్యాపకమై ఉన్నాయి. అవి వాటి ఈశ్వర ఆజ్ఞానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానం. దేవతల సహితం ఈశ్వరాజ్ఞకు లోబడే అందరూ ప్రవర్తిస్తున్న విధానం. వ్యష్టి శరీరము, సమిష్టి శరీరము, వ్యష్టి జగత్తు, సమిష్టి జగత్తు, ఈ జగత్తులలో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవత్ నిర్మితము. మనం ఈ విషయం గతంలో చెప్పుకోవడం జరిగింది. విశ్వ బ్రహ్మాండములో ఋతువులు కానీ, సమస్త వృక్షములు ఫలాలను ప్రసాదించటం కానీ, భూ పరిభ్రమణము, సూర్యప్రకాశము, చంద్రప్రకాశము, వాయువు యొక్క వేగము, అగ్ని యొక్క తీక్షణత, ఇవన్నీ కూడా సమస్త జీవులు జీవన యోగ్యముగా ఉండేట్లుగా అన్ని ప్రవర్తిస్తూ ఉన్నాయని, శరీరాలలో కూడా ఈశ్వర నియామకం, ఈశ్వర నియంత్రణ అన్నీ కూడా తప్పనిసరిగా పనిచేస్తూ ఉన్నాయనే మాటగా చెప్పుకున్నాము. మన శరీరంలో జరిగేటువంటివన్నీ కూడా చూస్తే అవన్నీ ఈశ్వరాజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉన్నాయి. వాటిల్లో మన ప్రమేయం ఏమీ లేదు. అట్లా విశ్వంలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అన్ని ప్రాణులలో కూడా ఈశ్వరుని యొక్క నియామకము అనేది పనిచేస్తూ ఉంది. కాబట్టే అన్ని జీవులు చక్కగా తమ తమ వ్యవహారములు చేసుకుంటూ ఉన్న విధానము ఇది. మనం ఈ భగవంతుడు నిర్మించినటువంటి ధర్మ సేతు అవి ఏవి కూడా తప్పకుండా ప్రవర్తిస్తూ ఉన్న విధానం. అయితే ధర్మస్య గ్లాని, మరి ధర్మానికి గ్లాని అనేటువంటి విషయం ఎక్కడ చెప్పుకోవాలనేది చూసినట్లయితే, లోకంలో ప్రాణులు 2 రకాలు. సాధూనాం దుష్కృతాం, సాధువులు దుష్కార్యములు చేసేవారు.
దేవగణములు అసుర గణములు ఈ విశ్వంలో ఉన్నాయి. సాత్విక సంబంధము కలిగి ఉన్నటువంటివన్నీ కూడా దేవగణములు. రజస్సు తమస్సులను పెంపొందింపజేసుకుని వ్యవహరించేవన్నీ కూడా రాక్షస గణములు. అది ఈ ప్రకారంగా మరి ఈ లోకములో రెండు తెరలుగా మన పురాణాలలో చూస్తూ ఉన్నాం. రామాయణంలో, భారత భాగవతాదులలో రాక్షసులు ఏ విధంగా విజృంభించి మానవుల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. అనగా సాత్విక స్వభావముతో ఉన్నటువంటి వారు, తామసిక స్వభావములు కలిగి ఉన్నటువంటి వారు. ఈ రెండు వర్గాలు మన సమాజంలో చూస్తున్న విధానం. భగవంతుడు తాను చెప్పినట్లుగా సంభవామి, నేను ఈ లోకంలోకి వస్తున్నాను అన్నాడు. ఆ ప్రకారంగా మరి దేవగణములు కూడా ఈ విశ్వంలోకి వారు కూడా జన్మను తీసుకుంటున్నట్లుగా మనం భావించుకోవచ్చు. సర్వేశ్వరుడు కార్యార్థమై తాను ఈ దేహము తీసుకుని లోకంలో వ్యవహరించిన విధానముగా అన్నప్పుడు ఇతర దేవతలు కూడా ఈ విశ్వంలోకి వాళ్ళు రావడం జరుగుతుందని చెప్పి మనం భావించుకోవచ్చు. అలాగా దేవతలై ఉన్నటువంటి వారు చక్కగా వారి వ్యవహారం అంతయు కూడా సకల మానవులకు శ్రేయస్సు చేకూర్చేదిగా ఉంటుంది. ఎంతోమంది సాధు మహాత్ములు విశ్వంలో ఉన్నారు. సాధువులు, సన్యాసులు, ప్రభరాజకులు, విద్వసతములు, విదుషీమనులు, యోగులు, జ్ఞానులు, పండితులు, విద్వత్సంపన్నులు, ఎంతోమంది సాత్విక విధానాన్ని కలిగి వాళ్ళు జీవితాన్ని జీవిస్తున్నటువంటి పరిస్థితి లోకానికి ఉపకారం చేసేదిగా ఉంటుంది. సమస్త మానవుల్ని ప్రేమిస్తారు, అందరికీ మేలు చేకూరుస్తారు, సఖ్యతా భావన కలిగి ఉంటారు, విద్వేషాలు లేకుండా స్నేహ భావనతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాగా మనం చూస్తే దైవీ సంబంధమై ఉన్నటువంటి గుణాలతో జీవించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ శాతం ఆశ్రమాలలో మనం ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆశ్రమాలలో నిరంతరంగా భగవద్ ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, దైవ ప్రార్థనలు చేసుకుంటూ, ఎవరికి హాని తలపెట్టకుండా తమలో తాము జీవిస్తూ, ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, నిర్మల వాతావరణంతో ఉండేటువంటి విధానాలు మనం ముఖ్యంగా ఆశ్రమాలలో చూస్తూ ఉంటాము. వీళ్ళందరూ కూడా దైవ సంబంధ, దేవతా సంబంధమై ఉన్నటువంటి అంశంగా మనం భావించుకోవచ్చు. ఎంతోమంది గురు మహాత్ములు లోకానికి జ్ఞానాన్ని ప్రబోధింపజేస్తూ, సమస్త మానవాళిని సన్మార్గంలో పయనింపజేస్తూ, అందరికీ కూడా చక్కటి జ్ఞాన మార్గాన్ని, దైవ మార్గాన్ని తెలియజేస్తూ, ఉపదేశాలు చేస్తూ ఎంతోమంది ఉన్నారు. లక్షల మంది. అటు వైష్ణవం కానీ, శైవం కానీ, బ్రహ్మకుమారి కానీ అన్ని వర్గాలలో కూడా వాళ్ళు ఒక మంచి సాత్విక విధానం కలిగి మంచి లోకానికి తమ వంతు సేవలు అందించే విధానంగా అందరితో ప్రేమతో మాట్లాడుతూ, అందరికీ ఉపకారం చేస్తూ, అపకార భావం లేకుండా మరి జీవించేటువంటి జీవన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళ లోకంలో చూస్తూ ఉన్నాము. అకారణ వైరాలు పెంచుకొని విద్వేషాలతో, కక్షలతో, కార్పణ్యాలతో ఈ రాజకీయ వాతావరణం చాలా అలాంటి యొక్క కోణంలో పెరిగిపోయి ఉన్నది. హింసా ప్రవృత్తి కలిగి నిరంతరంగా అందరినీ కూడా బాధించే విధానంగా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుందని చెప్పారంటే, ఎవరైనా ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారికి శిక్షణ పెట్టాలి. వాళ్ళు కూడా చదువుకోవాలి, క్లాసుల్లో గ్రంథాలు అధ్యయనం చేయాలి, ధర్మాలు తెలుసుకోవాలి, ధర్మశాస్త్రాలు అధ్యయనం చేయాలి, షట్శాస్త్రాలు అధ్యయనం చేయాలి, భారత భాగవతాదులను అధ్యయనం చేయాలి. ఇలాగా చేసి ఉత్తీర్ణులై ఉన్నటువంటి వారికి ఏదైనా ఈ పదవి వరించే విధానముగా వాళ్ళకి ఒక మరి
ఎలక్షన్ నిలబడి గెలిచే విధానంగా ఇచ్చినట్లయితే కొంతవరకు వాళ్ళు కూడా మంచి స్వభావాలతో జీవించే అవకాశం ఏర్పడుతుంది. కేవలం ధనమునే ప్రధానంగా పెట్టుకుని, డబ్బు సంపాదించడం ప్రధానంగా పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించి ఇతరులను బాధించి హింసించి ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచి భయభ్రాంతులకు గురి చేసేటువంటి యొక్క వాతావరణం మన లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ సాత్విక సంబంధమైనటువంటి వర్గము, రాజసిక తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గం లోకంలో ఉన్నది. కనుక దుష్కార్యములు చేసేవారు, సన్మార్గంలో పయనించి లోకానికి హితకార్యములు చేసేవారు, రెండు కూడా ఈ సమాజంలో ఉన్నాయి. సమాజం అంతటా అనేటువంటి మాట ఒకటి. రెండవది చూస్తే కుటుంబాలలో కూడా ఇలాంటి వాతావరణం ఉందండి. ఎన్ని కుటుంబాలు శాంతిగా ఉన్నాయి? అందరూ ఒక సమైక్యతా భావనతో, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సాత్విక స్వభావంతో, దైవ భావనతో, దైవారాధనతో సాత్విక స్వభావంతో జీవించేటువంటి విధానముగా మరి చూస్తే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి. కొంతమంది ఆశ్రమ గురువులను ఆశ్రయించి కుటుంబంలో అందరూ కూడా ఒక చక్కగా ఉపదేశాన్ని పొంది భగవద్గీత పారాయణం చేస్తూ, దైవారాధన చేస్తూ, గురు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉపదేశాలు పొంది ఆ కుటుంబంలో కొన్ని ఉన్నాయి కుటుంబాలు ఈ ప్రకారంగా వాళ్ళు నియమనిష్టలు కలిగి అందరూ కూడా భక్తి భావనతో, గురు భావనతో, ఆశ్రమ వాతావరణంతో జీవించే కుటుంబాలు లోకంలో ఉన్నాయి. కనుక వాళ్ళు ఒక అవగాహన, గురువు యొక్క ఆశ్రయం ద్వారా అనిచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని పొంది వారి ద్వారా ఉపదేశాన్ని, ఇంట్లో పెద్దలు పిల్లలందరూ కూడా ఉపదేశాన్ని పొంది ప్రవర్తించే కుటుంబాలు ఉన్నాయి. కనుక వాళ్ళు మంచిగా సామరస్యంగా విషయాలను మరి మనసు ఇప్పి మాట్లాడుకుంటూ, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, కల్మషాలు లేకుండా ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకేనంటే కొంచెం ఆధ్యాత్మికం ఆ కుటుంబంలో గురు పరంపర విధానంగా వస్తూ ఉంటాయి. మా గురువు గారు అని చెప్పేసి అని గురు పరంపర వచ్చే విధానాలు చాలా కుటుంబాలు ఉన్నాయి కొన్ని. కాబట్టి వాళ్ళు ఉదయం లేవగానే మంచిగా స్నానాలు చేసుకుని పూజా మందిరంలో పూజ చేసుకొని, బొట్టు పెట్టుకుని, నమస్కారం చేసుకొని, దైవ ప్రార్థన చేసుకొని, ఇంట్లో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ, పెద్దలను గౌరవిస్తూ, ఆ పిల్లలు కూడా ఆ విధంగా ఎదిగి ఉన్నటువంటి కుటుంబాలు అన్నీ కూడా శాంతి ధామముగా వాళ్ళు అక్కడ జీవించే విధానం ఉంటుంది. తొలి నుంచే ఆ కుటుంబంలో అలాంటి వాతావరణం వస్తుంది. అనగా తాతల నుంచే గురు పరంపర విధానంగా ఉన్నటువంటి వారై ఆ యొక్క గృహంలో పిల్లలందరికీ కూడా చిన్నప్పుడే వాళ్ళకి మంచిగా ఉపదేశాలు చేయించి, వాళ్ళ జపము ధ్యానాలు చేయించి మంచిగా వాళ్ళని పెంపొందింపజేసే విధానంగా ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో అవి శాంతియుతముగా, సుఖమయంగా, ఆనందకరంగా ఆ కుటుంబాలు అందరూ కూడా మరి గురు భావనతో, దైవ భావనతో జీవించే విధానం ఉంటుంది. ఇలాంటి సంస్కారం లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక వాటిలలో కార్పణ్యములు, కక్షలు, వైరములు, విద్వేషాలు, ఆస్తుల కాడ గొడవలు, ఈ ప్రకారంగా ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉన్న విధానం. దాంట్లోనే దుష్కృత సాధువునాం రెండు వర్గాలు చేరి ఉంటాయి కుటుంబంలో. సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, రజస్సు తమస్సు స్వభావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాగా ఉన్నటువంటి ఆ కుటుంబం ఎప్పుడూ కూడా యుద్ధరంగమే, యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంటుంది ఆ కుటుంబంలో. అలా రాజసిక తామసిక స్వభావాలను సంతరించుకుని జీవించేటువంటి యొక్క వాళ్ళతో సాత్వికులై ఉన్నటువంటి వారు కలిసి జీవించాలంటే వాళ్ళు చాలా దుర్భరమైనటువంటి యొక్క జీవితాలు జీవిస్తూ వాళ్ళతో బతకాల్సిన పరిస్థితి ఉన్నది. కొన్ని కుటుంబాలలో చూడండి, మరి ఆ ఇల్లాలు ఎంతో సాత్వికంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, భక్తి కలిగి ఉంటుంది, మంచి స్వభావాలు కలిగి ఉంటుంది.
కానీ పురుషుడు ఆయన దురలవాళ్ళకు గురై, చెడులకు గురై ఆయన మరి క్రూర స్వభావాలు కలిగి ఉన్నటువంటి విధానాలుగా మరి ఆ కుటుంబం నలిగిపోతున్న పరిస్థితి. ఈ ప్రకారంగా భర్త సాత్వికుడై ఉంటే ఈమె రజస్సు తమస్వభావాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. భార్య సాత్విక స్వభావం కలిగి ఉంటే భర్త రజస్సు తమస్సు స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాగా ఉన్నటువంటి కుటుంబంలో ఎప్పుడూ కూడా వాళ్ళు నలిగిపోయే పరిస్థితే, సుఖశాంతులు లేకుండా జీవించే విధానాలే. వీళ్ళు చివరికి ఏం చేస్తారని చెప్పారంటే కోర్టుకు వెళ్తారేక, మాకు వద్దు ఈ సంబంధం, మాకు ఇది అనుబంధాలు వద్దు, పెనుబంధం అయిపోయింది, మా విడాకులు ఇస్తే మేము మా దారి మేము చూసుకుంటాం అనేదిగా కోర్టులకు పోతున్న కారణం ఏంటంటే ఇరువురిలో ఒక సమైక్యత లేకపోవడం కారణంగా ఒకళ్ళేమో సాత్విక సంబంధ స్వభావాలు కలిగి, ఒకళ్ళు రజస్సు తమస్సు స్వభావాలు కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళు. అది స్త్రీలలో ఉంటుంది, పురుషులలో ఉంటుంది. కేవలం సాత్విక స్వభావంతో భార్య భర్త ఉన్నట్లయితే ఆ విధానాలు వేరు. మళ్ళా చక్కగా మంచిగా ఏమి అట్లా నదిలో ఆ నావ మెల్లగా చల్లగా ఒడ్డుకు జరుగుతుందో వాళ్ళ జీవితాలు కూడా ఎంతో మంచిగా సాగిపోయే విధానం ఉంటుంది. ఇద్దరూ కూడా సాత్విక స్వభావం కలిగి దైవభావన కలిగి ఉన్నటువంటి వాళ్ళైతే బిడ్డలను కూడా ఆ విధంగా మార్చుకుంటారు, వాళ్ళు కుటుంబాన్ని మంచిగా చేసుకుంటారు. కొన్ని కుటుంబాలలో మరి భర్త భార్య ఇద్దరు తామసిక రాజసిక స్వభావాలు సంతరించుకున్నటువంటి వాళ్ళై విభేదించుకుంటూ మనశ్శాంతి లేకుండా అరుచుకుంటూ తిట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇట్లాగా చూస్తే లోకములో మరి రెండు స్వభావాలు కలిగి ఉన్న దేవగణ సంబంధ స్వభావాలు, రాక్షసగణ సంబంధ స్వభావాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఒకరినొకరు కలపడానికి మన వాళ్ళు జాతకాలు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు, వాళ్ళ చక్రాలు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, ఎన్నో చేస్తారు. వాటికంటే వాళ్ళ స్వభావాలు ఏమిటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏమిటి, వాళ్ళ విధానాలు ఏమిటి అనేది చూసినట్లయితే కొంతవరకు జీవితంలో వాళ్ళు ఏదైనా సుఖపడే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు, ఆయన ఏమన్నా అలవాట్లు ఏమిటి, ఆయన చేసేటువంటి వృత్తులు ఏమిటి, ఎవరెవరితో స్నేహం కలిగి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఆయన సంచారం చేస్తూ ఉంటాడు, ఇలాంటి స్వభావాలు ప్రవర్తిస్తూ ఉంటాడు అనేది ముఖ్యంగా విచారించుకున్నట్లయితే చాలా వరకు మరి కుటుంబం సుఖశాంతులతో ఉండే అవకాశం బహుశా ఉండవచ్చు. అందువల్ల ఎవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో కూడా పూర్తిగా చెప్పే అవకాశాలు లేవు. పైకి మాత్రం ఆకారాలు మానవాకారాలే, లోనున్న స్వభావాలు ఎవరు బయటలాగుతారు. అట్ని కొద్ది కాలం స్నేహం చేస్తే వాళ్ళ స్వభావాలు ఏమిటో అర్థమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇక అర్థమయ్యే స్థాయికి అప్పటికీ వీళ్ళు కుటుంబ సమస్యలలో మునిగిపోయి దాంట్లో ఉండిపోతారు. ఇట్లాగా మరి లోకంలో చూస్తే అందరూ దేవతలేనా, దేవగణాలేనా? కాదు. అందరు రాక్షస గణాలా? అవి కావు. ఈ రెండు విధానాలు ఈ విశ్వంలో ఉన్నటువంటి విధానం. కాబట్టే ఎప్పుడు విద్వేషాలతో, వైరాలతో, కొట్లాటలతో సాగిపోతూ ఉన్నాయి అన్నారు. అందువల్ల మనం పుట్టుకతోనే మానవులలో ఈ దైవీ సంబంధమై ఉన్న సంస్కారములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు విశ్వంలోకి వస్తూ ఉన్నారు. అసుర సంబంధ స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు విశ్వంలోకి వస్తూ ఉన్నారు. ఈ వచ్చిన విధానములో ఏ యొక్క అనుబంధములు అనురాగాత్మిక అనుబంధాలు ఏర్పడుతూ ఉన్నాయో ఆ ఏర్పడే విధానములో ఇరువురు కూడా సాత్విక సంబంధ దైవీ సంబంధ సంస్కారములు కలిగి ఉన్నటువంటి వాళ్ళ కలయిక ఏర్పడినట్లయితే వాళ్ళ జీవితములు చక్కగా మంచిగా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అట్లా కాని పక్షంగా ఉండి ఒకరు రాక్షస స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, మరొక వ్యక్తి దైవీ సంబంధ సంస్కారం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇరువురు కనుక ముడి వేసుకుని పెన వేసుకుని ఉన్నట్లయితే ఇక వాళ్ళ జీవితాలు దుర్భరప్రాయంగా సాగిపోయే పరిస్థితి మన విషయంలో చూస్తూ ఉన్నాము. ఎంతోమంది దళబాదుకుంటూ ఉన్నారు, విడిపోయే అవకాశాలు ఉండవు, అప్పుడు పిల్లలు కలుగుతారు. ఈ ప్రకారంగా శాంతి లేకుండా, సుఖం లేకుండా నిరంతరంగా పోట్లాడుకుంటూ విభేదాలతో, ఎడముఖం పెడముఖాలతో 96 లాగా 36 లాగా
కలయికలు లేకుండా పోయే విధానం ఇది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ఇది స్వామివారు చెబుతున్నటువంటి అంశము. రెండవది ఏంటంటే, ఈ లోకంలో మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విశ్వంలో ఉన్న వేరే ప్రాణులు ఏవైతే ఉన్నాయో, సాధు స్వభావం కలిగి ఉన్న ప్రాణులు ఉన్నాయి, క్రూర స్వభావం కలిగి ఉన్న ప్రాణులు ఉన్నాయి. లేడి, గోవు ఇలాంటివన్నీ కూడా సాత్విక సాధు స్వభావంతో ఉంటాయి. ఎవరికి అపకారం చేయవు, తమ పాటికి జీవితూ తాము జీవిస్తూ ఉంటాయి. ఇలాగా మరి సత్వ స్వభావంతో జీవించే జీవులుగా మనం భావించవచ్చు. ఎవరికి అపకారం లేకుండా తమ జీవితాలు జీవించుకుంటూ పోయేటువంటి జీవులు లోకంలో మన కళ్ళ ముందే ఉన్నాయి. అట్లనే క్రూర స్వభావం కలిగి ఉన్నటువంటి యొక్క పులులు, సింహములు, తోడేళ్ళు ఇలాంటి వర్గం కూడా మన జంతుజాలంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిణామంలో ఏమవుతుందని చెప్పనంటే, ఈ దేహములు సాలించి ఈ మానవ దేహములలోకి అవి ప్రవేశిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ జీవులు అనేక శరీరాలను పొందుతూ ఉంటాయని చెప్పని కదా చెబుతున్నమాట. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుం అన్యే ప్రపద్యన్. ఇట్లాగా ఒకే జాతిలో ఉన్న జీవులు ఒకే జాతిగా పొందే విధానంగా లేవు. మనకి ఇతర కొన్ని సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. లోకంలో మానవ దేహం పోయినటువంటి యొక్క ఆ జీవుడికి తిరిగి మరల మానవ దేహమే వస్తుంది. గోవు దేహం పోయినటువంటి యొక్క జీవికి తిరిగి మరల గోవు యొక్క దేహమే వస్తుంది. శునక దేహం పోయినటువంటి యొక్క ప్రాణికి మళ్ళీ తిరిగి మళ్ళీ శునక దేహమే వస్తుంది. గార్ధబ దేహం పోయినటువంటి యొక్క ఆ జీవికి తిరిగి మరల గార్ధబ దేహమే వస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. లోకంలో ప్రచారం జరుగుతుంది. అది ఉదాహరణ ఏమిటంటే, మనం భూమిలో ఏ గింజ నాటుతామో ఆ గింజ యొక్క సంబంధమై ఉన్న మొక్కే వస్తుంది. మామిడి మొక్క పెడితే మామిడి గింజ పెడితే మామిడి మొక్కే వస్తుంది, యాప గింజ పెడితే యాప మొక్కే వస్తుంది. అట్లాగా ఈ లోకంలో మరి గార్ధబ దేహం పోతే ఆ జీవికి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ దేహమే వస్తుంది. గోవు యొక్క దేహం పోతే ఆ జీవికి మళ్ళీ గోవు యొక్క దేహమే వస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతం లోకంలో వచ్చింది. ఒకవేళ అలా వచ్చినట్లయితే కొంతవరకు మరి ఈ ప్రాణులు కూడా ఎవరి స్వభావాలు తాను జీవించే విధానం ఉంటుంది. ఎందువల్ల ఇప్పుడు గోవులు ఉన్నాయనుకోండి, ఆ గోవు యొక్క దేహం పోయిన తర్వాత గోవుకి ఆ దేహం వచ్చినట్లయితే అది ఎట్లా ప్రవర్తిస్తుంది? ఇంతకుముందు ఎట్లా గోవుగా అది తన సాత్విక స్వభావంతో జీవించిందో అలాగే జీవిస్తుంది. అట్లనే ఒక సింహం ఉందనుకోండి, ఆ సింహానికి ఆ దేహం పోయి మళ్ళీ సింహం దేహమే వచ్చిందనుకో, గతంలో ఏ యొక్క స్వభావం ఉందో ఆ స్వభావంతోనే జీవిస్తుంది. ఇట్లాగా లోకంలో మరి పశువు పశుత్వము, మృగము మృగత్వము అనే విధానంగా మానవుడు మానవత్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి గోవులకు గోవత్వము, పశువులకు పశుత్వము, మృగానికి మృగత్వము అన్నట్లుగా మరి మానవులకేముంటుంది? మానవత్వమే ఉండాలి. మరి మానవులలో మానవత్వం అనేటువంటిది కనబడుతుందా? మానవులుగా పుట్టారు అని అన్నప్పుడు వాళ్ళలో మానవత్వం పూర్ణంగా కలిగి ఉన్నారా? గోవులనుకోండి, గోవులు గోజాతి, ఆ గోజాతిలో గోవత్వము దాని యొక్క సంబంధ స్వభావమే ఉంటుంది అన్నప్పుడు మరి మానవులలో కూడా అందరూ మానవులను మానవత్వపు ధర్మం ఉండాలి కదా. రాక్షస స్వభావాలు, మృగ స్వభావాలు, క్రూర స్వభావాలు, వ్యక్తిత్వాలు మానవులుగా కనబడుతున్నారే కానీ లోపల చూస్తే అంత క్రూర స్వభావాలు ఉన్నాయి. కారణం ఏమిటి అనే విషయం చూసినట్లయితే, వేరే వేరే జీవుల నుంచి ఆ దేహములు సాలించి
ఈ మానవ తనువులలో ప్రవేశించటం కారణముగా ఈ మానవ సముదాయము ఒకే ఒక్క వ్యక్తిత్వంతో ఒకే ఒక్క స్వభావంతో కలిగి లేవు. కాబట్టి మానవుడే పుట్టినటువంటి వాడు మానవత్వంతోనే ప్రవర్తిస్తున్నాడా అని చెప్పినట్టు ఎంతమంది మనకి వేళ్లపై లెక్కేసుకోవచ్చు. కారణం ఏంటంటే మరి లోన ఉన్నటువంటి జీవుడు వేరే వేరే దేహాల నుంచి ఆయా స్వభావాలను పునకించుకుని ఈ దేహాల్లో ప్రవేశించారు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ స్వభావాలు ఈ మానవ దేహం ధరించిన తర్వాత ఆ స్వభావాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి లోకమంతా కూడా అరాచకాలతో, అక్రమాలతో, దుండగతనాలతో, విద్వేషాలతో, వైరాలతో, కొట్లాటలతో, సంపుకోటాలతో, కుతంత్రాలతో సాగిపోతూ ఉన్నాయి. ఈనాడు సమాజంలో ఒక సాత్విక స్వభావం కలిగి, దైవభక్తి కలిగి, నిర్మల స్వభావం కలిగి ఉన్నటువంటి వానికి మనం బతకలేము అనేటువంటి భావన కూడా వచ్చేస్తుంది. వానికి మనం ఈ సమాజంలో బతకలేము, మనల్ని బతకనేవారు అనే విధానంగా భయభ్రాంతులతో సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు జీవించాల్సిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక రజస్సు తమస్సు స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారు ఇక వాళ్ళ స్వభావాలతో వాళ్ళు జయించుకుంటూ పోతూ ఉంటారు. ఎదురైతే ఎదుర్కొంటూ ఉంటారు, కొట్లాడితే సిద్ధమవుతూ ఉంటారు. ఇట్లాగా వాళ్ళలో ఆ స్వభావాలు అట్లా పెంపొందింపబడి నడుస్తూ ఉన్న విధానము ఇవి మనం విచారించుకోవచ్చు. ఎందువల్ల జరుగుతుంది ఎట్లాగా? మరి మానవుడే పుట్టిన తర్వాత మానవత్వం ఉండాలి కదా, మరి మా మానవత్వం వాడిలో కనబడుతున్నదా? మృగ స్వభావాలు ఉన్నాయి, రాక్షస స్వభావాలు ఉన్నాయి, క్రూర స్వభావాలు ఉన్నాయి, మహా నీచ స్వభావాలు ఉన్నాయి. అలాంటి ఆ వ్యక్తిత్వాలను చూస్తూ ఉంటే సాత్వికులై ఉన్నటువంటి వారు చాలా భయానికి గురవుతూ ఉన్నారు, దూరంగా పారిపోతూ ఉన్నారు. మనం వీళ్ళ మధ్యలో బతకలేమనేటువంటి ఒక మరి భావం వాళ్ళకి ఏర్పడుతూ ఉన్నది. మనం చూసినట్లయితే మరి రామాయణ కాలంలో ఎంతమంది ఈ రాక్షస స్వభావాలతో జీవించిన వారు. ఆ రామచంద్రుడు అవతరించింది మరి అక్రూర స్వభావంగా ఉన్నటువంటి వాళ్ళని వధించడానికి వచ్చాడా అన్నట్లుగా మరి ఆయన గారు ఎంతమందిని, ఎంత రాక్షసులను ఆయన వధించాడో మనం రామాయణంలో చూస్తాం. కోత కోసి పారేశాడు. కృష్ణావతారములో ఆయన రావడంతోనే ఆయన అమరపడ్డారు. పశుతరము నుంచి ఆయనకి వైరాలు ఆరంభమయ్యాయి. ఆ ప్రకారంగా మరి క్రూర స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కౌరవులు వాళ్ళకి తోడై ఉన్నటువంటి వాళ్ళు అలాంటి స్వభావాలు. పాండవుల కౌరవులకు యుద్ధం ఏర్పడితే పాండవుల పక్షంలో కొద్దిమందే ఉన్నారు, కౌరవుల పక్షంలో ఎక్కువ మంది చేరిపోయారు. 18లో 12 అక్షోహిణీలు కౌరవులే. మరి ప్రకారంగా వాడు దుర్మార్గం కలిగి లోకాలను బాధిస్తూ వేధిస్తూ అరాచకాలు సృష్టించేటువంటి ఒక దుర్యోధనుడి పక్క ఎంతమంది చేరారు అని చెప్పారంటే మరి వాని యొక్క స్వభావం వాళ్ళకి నచ్చింది. ఎందుకు? వాళ్ళ స్వభావాలు కూడా ఆ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి ఆ స్వభావం గలవాడిని ఈ స్వభావం గలవారు చక్కగా ఆశ్రయించారు, మెచ్చుకున్నారు. ఇది మనం గమనించవచ్చు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వారు మరి ఈ లోకంలో పుడతారు, హింసా స్వభావాలతో జీవిస్తారు, విద్వేషాలతో జీవిస్తారు, కక్షలతో, వైరాలతో, దైవభావం లేక, గురుభక్తి లేక, నమ్మకం లేక, విశ్వాసం లేక ఈ విధంగా వాళ్ళ జీవితాలు సాగిపోయి ఏ యొక్క మృగప్రాయం నుంచి, మృగ దేహాల నుంచి వచ్చారో ఆ మృగ స్వభావాలతోనే ఈ మానవ జన్మ కూడా గడిపేసి తిరిగి మరలా వాళ్ళ స్వభావానుగుణ్యముగా మళ్ళా మృగ దేహాల్లోకి పోతారేమో. యద్భావం తద్భవతి అన్నట్లుగా. ఆసురీం యోనిం ఆపన్న
మూఢా జన్మని జన్మని, మూఢా జన్మని జన్మని. ఎందుకంటే వాళ్ళకి ఏదో అదృష్టం కొద్దీ ఆ మృగాల నుంచి వాళ్ళు మానవ దేహాలకు వచ్చి మానవ దేహాలలో మళ్ళీ మృగ స్వభావాలతోనే జీవించి అనేక మందిని హింసించి వేధించి బాధించి దోసుకొని దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించి తనువులు సాధించి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమిటయ్యా అంటే ఇక ఆ స్వభావాలు కలిగినటువంటి యొక్క ఆ దేహాల్లోకే వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఆసురీం యోనిం నాపన్న మూఢా జన్మని జన్మని అసుర్యా నామతే లోక అంధేన తమసా వృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి. ఈశావాస్యం చెబుతున్నమాట. కాబట్టి ప్రకారంగా ఈనాడు మరి మానవ సముదాయాన్ని మనం చూసినట్లయితే మరి మానవుడై పుట్టినప్పుడు మనకి మానవత్వపు ధర్మాలే ఉండాలి కదా. ఒక గోవు ఉన్నది అంటే ఆ గోజాతిలో గోత్వపు ధర్మమే ఉంటుంది, పక్షులకు పక్షత్వ ధర్మమే ఉంటుంది, పశువులకు పశుత్వపు ధర్మమే ఉంటుంది, మృగాలకు మృగత్వపు ధర్మమే ఉంటుంది అన్నప్పుడు మరి మానవుడిగా పుట్టిన వాడికి మానవత్వపు ధర్మాలే ఉండాలి కదా అని చెప్పనంటే మరి ఈ మానవ సముదాయంలోకి ఇతర జీవులు సొచ్చుకు వస్తున్నాయి అనేటువంటి విధానం. అందువల్లే ఈ యొక్క మానవ జాతి అంతా కూడా అల్లకల్లోలముగా ఉంది. ఎక్కడ పడ్డ అరాచకాలు విధ్వంసాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇది మనం రామాయణ కాలంలోనూ చూడవచ్చు, భారత కాలంలోనూ చూడవచ్చు. ఇంకా ముందుకు పోతే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు ఆ కాలంలో కూడా కృతయుగం, కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలలో కూడా మరి ఇలాంటి దైవీ సంపద కలిగినటువంటి యొక్క మానవ సముదాయము ఉన్నది. ఆశ్రయ సంబంధ గుణాలు కలిగినటువంటి యొక్క ఆశ్రయ సంబంధ స్వభావాలు ఉన్నటువంటిది. కాబట్టి ప్రకారముగా ఇలాంటి వాళ్ళు లోకంలో పెచ్చు పెరిగిపోయినప్పుడు ఇక భగవంతుడే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమాజాన్ని మార్చడానికి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. దైవాంశతో దేవాంశతో ఈ మానవ సముదాయానికి మంచి మార్గాన్ని ప్రబోధింపజేసి తాత్వికాన్ని అందించి వాళ్ళని మార్చడానికి ఎంతోమంది మహాత్ములు లోకంలో అవతరిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా దేవతా అంశముగా వస్తున్నటువంటి వారే. ఇలాగా ఉన్నటువంటి వారికి సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇక సర్వేశ్వరుడే శరీరాన్ని తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆయన వచ్చాడు అంటే మొత్తం సమూలంగా మొత్తం తీసి పారేస్తాడు. అదే ఇక్కడ పరమాత్మ చెబుతున్నటువంటి మాట. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత. గ్లాని అంటే హాని, ధర్మానికి హాని. అందువల్ల ఇక ధర్మములు అని చెప్పనే మాటగా తీసుకున్నట్లయితే లోకంలో చాలా ధర్మాలు అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. మత సంబంధమైన ధర్మాలు, కుల సంబంధమైన ధర్మాలు, కాలానుగుణ్యముగా దేశానుగుణ్యముగా ఏర్పడేటువంటి ధర్మాలు. ఒక దేశంలో ఉన్న ధర్మం మరొక దేశంలో ఉండదు. ఒక కులంలో ఉన్న ధర్మం మరొక కులంలో ఉండవు. ఒక మతంలో ఉన్న ధర్మం మరొక మతంలో ఉండవు. ఇస్లామిక్ వాళ్ళ ధర్మాలు వేరు, హిందువులు వాళ్ళ ధర్మాలు, క్రైస్తవులు వాళ్ళ ధర్మాలు, భారతీయులు వాళ్ళ ధర్మాలు, ఇతర దేశస్తులు వాళ్ళ ధర్మాలు. ఎక్కడెక్కడ ఏ దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆ ధర్మాలు అనేటువంటివన్నీ కూడా ఏర్పడి ఉన్న విధానం. కనుక మానవ సముదాయం సాగటానికి, సజావుగా పోవటానికి ఆయా దేశాలు ఆయా ధర్మసూత్రాలు నిర్మించుకొని పరిపాలన చేసుకునే విధానాలు ఉంటాయి. కాలాంతరంలో తిరిగి మరలా ఆ చట్టాలు మార్చుకుంటూ ఉంటాయి, చట్టసవరణ చేసుకుంటూ ఉంటాయి, ధర్మాలు మార్చుకుంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేటువంటి విధానాలే. కాబట్టి ప్రకారముగా వర్ణ సంబంధ, కుల సంబంధ, మత సంబంధ, జాతి సంబంధ, దేశ సంబంధ, కాల సంబంధ అనేక రకాలుగా ఉన్న ధర్మాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్లాని ధర్మస్య గ్లాని అని చెప్పనంటే మనకు వేదం చెప్పే మాట, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, వాళ్ళు గౌరవించాలి, సేవించాలి. దేవతల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల, పండితుల పట్ల పూజ్యభావం ఉండాలి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం ఎప్పటికీ ఉండే ధర్మాలు. మాతృదేవో భవ ఎప్పటికీ ఉండే ధర్మం. పితృదేవో భవ ఎప్పటికీ ఉండే ధర్మం. ఆచార్య దేవో భవ ఎప్పటికీ ఉండే ధర్మం. ఇవి కాలానుగుణ్యంగా మారవు, దేశానుగుణ్యంగా మారవు. ఏ దేశంలో ఉన్నా తల్లిదండ్రులను గౌరవించాలి, ఆచారాలను గౌరవించాలి, అతిథులను ఆదరించాలి. ఎప్పటికీ మారేటువంటివి కావు. కాబట్టి మిగతా వ్యవహారం అంతా కూడా అవి మారిపోతూ ఉంటాయి. చట్ట సవరణల ద్వారా అవి మార్పులు వస్తూ ఉంటాయి. వివాహ విధానాలు ఉన్నాయి. బ్రాహ్మణము అన్నారు, రాక్షసం అన్నారు, గాంధర్వం అన్నారు. ఎందుకంటే మరి ఆ కాలానుగుణ్యంగా అవన్నీ కూడా అట్లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇరువురు ఇష్టపడి అనుబంధం పెంచుకుని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం మీద ఇరు కుటుంబాలు కలిసి చేసుకున్న విధానాన్ని బ్రాహ్మణము అన్నారు. ఇరువురి మధ్య కలిగినటువంటి యొక్క ప్రేమాతిశయము ఇరువురు కూడా ఏకమైతే దానిని గాంధర్వము అన్నారు, లేదా స్వయంవరము అన్నారు. స్వయంవరములో కూడా ఆమె ఎన్నిక చేసుకుంటుంది. మరొకటి రాక్షసము అన్నారు. అనగా ఇద్దరు ఇష్టపడ్డారు, తన బంధువుల ఇష్టం లేదు, వాళ్ళని జయించి పోయి వివాహం చేసుకుంటారు, అది రాక్షసము అని చెప్పి అన్నారు. ఈ 4 సమాజం తీసుకున్నటువంటి యొక్క అంశమే. బ్రాహ్మణమును పాటిస్తూ ఉన్నది, గాంధర్వము పాటిస్తూ ఉన్నది. ఇట్లాగా వివాహ విధానాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఒక కులంలో ఉన్న విధానాలు మరి వేరే కులంలో మారిపోతాయి, వేరే మతంలో మారిపోతాయి మళ్ళీ ఇవన్నీ కూడా. కనుక సమాజంలో ఏ అయితే ఉన్నాయో కాలానుగుణ్యంగా ఏర్పడే ధర్మాలు అవి మానవులు తమకు అనుగుణ్యముగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్చవం. ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు, ఎప్పటికీ ఆచరించాల్సినటువంటి ధర్మాలు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కాబట్టి ప్రకారం ఏ యొక్క ప్రాణిని హింసింపమాక, అందరినీ ప్రేమించు, ఇది చెప్తున్నమాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార. అద్వేష్ట సర్వభూతానాం, అన్ని ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా ప్రవర్తించు, ఏ ప్రాణిని హింసించమాక, ఎవరి మనసుకి నొప్పి కలిగించమాక. ఇది అన్నింటికంటే పరమమై ఉన్నటువంటి యొక్క ధర్మం. ఇక్కడ చెప్తున్నమాట పరమాత్మ ఇదే. పరిత్రాణాయ సాధూనాం వినాశ దుష్కృత. సాధువులు దుష్కార్యములు చేసేటువంటి వారు. అందువల్ల ఎవరు కూడా ఎవరిని కూడా బాధించకూడదు, హింసించకూడదు. మానసికంగా శారీరకంగా ఎవరిని ఇబ్బంది లేకుండా నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈ ధర్మం ఎప్పుడు కూడా విషయంలో ఉండాలి. ఎప్పుడైతే సాధువులకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు ఆ పరమాత్మ నేను అవతరిస్తాను. ప్రహ్లాదుడి కోసంగా నరసింహస్వామి పాండవులు రక్షించడానికి కృష్ణ పరమాత్మ. ఇట్లా చూస్తే మనకి పరమాత్మ యొక్క అవతారాలు. దుష్టులను సంహరించి శిష్యులను కాపాడే విధానముగా ఆయన రావటాన్ని ధర్మ సంస్థాపన అర్థాయ అన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అహం సృజామి, అహం నేను సృజామి, సృజించుకునుచున్నాను.
సృజతి సృజతః సృజంతి సృజసి సృజతః సృజథ సృజామి సృజావః సృజామః సహ సృజతి సహ సృజసి త్వం సృజసి అహం సృజామి. ఇక్కడ మరొక అంశంగా చూసినట్లయితే ధర్మస్య గ్లానిః, ధర్మం అని చెప్పనంటే దాన్ని మోక్ష ధర్మం అని గ్రహించాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః, స్వధర్మః స్వ తన యొక్క ధర్మం. ఏమిటా ధర్మం? మోక్ష ధర్మం. మనస్సుని శ్వాస వెంబటే పెట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానం ధర్మం. కనుక ఈ ధర్మం అనేటువంటిది ముఖ్యంగా అందరూ ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఈ దేహములోనే దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. 16వ అధ్యాయం భగవద్గీత, దైవాసుర సంపద్విభాగ యోగ. మనలోనే రాక్షసులు ఉన్నారు, మనలోనే దేవతలు ఉన్నారు. దేవగణములు ఉన్నాయి, రాక్షస గణములు ఉన్నాయి. దాన్నే పరమాత్మ 16వ అధ్యాయంగా దైవాసుర సంపద్విభాగ యోగ. కాబట్టి ప్రకారంగా మరి ప్రతి శరీరములో ఉన్నటువంటి అసుర గుణములు దైవ గుణములు. అందువల్ల దైవ గుణములు పెంపొందింపబడాలి అని చెప్పనన్నట్లయితే వారు ఈ మోక్ష ధర్మమును ఆచరించాల్సి ఉంటుంది. ఏమిటా మోక్ష ధర్మము అంటే నివృత్తి మార్గము. మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఈ నివృత్తి విధానముగా ఈ ధర్మాన్ని, మోక్ష ధర్మాన్ని ఆచరించినట్లయితే వారిలో సర్వేశ్వరుడు ఆవిర్భవిస్తాడు. వారిలో ఆ ఈశ్వరత్వం ఆవిర్భావం అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఎవరైతే ఈ ప్రకారంగా ఈ మోక్ష ధర్మాన్ని నిరంతరంగా చక్కగా మనస్సుని అంతర్ముఖము చేసి ఆచరించేటువంటి వాళ్ళల్లో ఆ ఈశ్వరుడు సంభవామి, ఈశ్వరుడు ఆవిర్భవిస్తూ ఉన్నాడు. అలా ఆవిర్భవించి ఏం చేస్తాడు? పరిత్రాణాయ సాధూనాం, మన దేహములో ఉన్నటువంటి దైవీ సంపదను కాపాడతాడు, దైవీ గుణాలను కాపాడతాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి అపైషునందయా భూతేషు అలోలత్వం ఆర్ధవం గృహ్య చాపలం తేజ క్షమః ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ. కనుక వాళ్ళల్లో పరిత్రాణాయ సాధూనాం, వాళ్ళలో కాపాడబడతారు. దైవ గుణాలకు మంచి ఊత ఏర్పడుతుంది, ఊపిరి ఏర్పడుతుంది. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలచి పాశి సనవు విష్ణుబాయని విధమున నేడి దగిలియుండు నిర్మలాత్మ సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి. ఎందువల్ల అంటే ఎంతెంత నివృత్తి మార్గంలో సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానిస్తూ ఉన్నాడు, అంతంతగా ఆయనలో ఆ దైవీ సంపద ఆవిర్భావం అవుతుంది అన్నారు. ఆ ప్రకారంగా మరి మన ఈ దేహం, మన శరీరంలోనే దైవీ సంపద ఉంది, ఆశ్రయ సంపద ఉన్నది. ఎవరైతే మరి భగవదాశ్రయాన్ని పొందుతారో మహాకారణ స్థలమే ఈశ్వర సన్నిధి. కూటస్థుడు ఈశ్వరుడు ప్రాణపతిగా ఉన్నాడు, శ్వాస ఆడిస్తూ ఉన్నాడు, శ్వాసకు అధిష్టానంగా ఉన్నాడు.
ఆ విధముగా ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం, వాళ్ళల్లో ఉన్నటువంటి సద్గుణాలను కాపాడతాడు, అభివృద్ధి చేస్తాడు, సద్గుణాలని రక్షిస్తాడు. వినాశాయ చ దుష్కృతాం, వారి హృదయ క్షేత్రములో చేరి ఉన్నటువంటి యొక్క ఆసురీ సంబంధమై ఉన్న గుణాలన్నిటినీ కూడా నశింపజేస్తున్నాడు. కాబట్టి ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందా చెప్పిన అంశం ఏంటి, వ్యవహార దశలో ఉన్న విధానాలు చెప్పుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మన శరీరంలోనే ఈ రెండు వర్గాలు ఉన్నాయి. సాత్విక సంబంధమైన దైవ వర్గం ఉన్నది, తామసిక సంబంధమైనటువంటి యొక్క ఆసురీ వర్గము ఉన్నది. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. దంభో దర్ప అభిమాన క్రోధ పౌరుషం ఏవచ కామ క్రోధ లోభమోహ మదమాశ్చర్యాది గుణం. విలిపగర గెలుపు గెలుపే వెలగు మతిన్ గెలువలయును అభ్యంతర శత్రులద ద్విజయము మోక్షము. భారతం అంటున్నమాట. లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు జీయుని భీకర శత్రువులు ఆరువురు, ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. అయా నీ శత్రువర్గం లోపలే ఉన్నది, నిన్ను పతనం చేసేవాళ్ళు వాళ్ళే, అధోగతిగా లాక్కుపోయేవాళ్ళు వాళ్ళే, నిన్ను సుఖంగా జీవించకుండగా, పుణ్య మార్గంలో పోనివ్వకుండగా, దైవ ధ్యానం చేయనివ్వకుండగా, దైవచింతన చేయనివ్వకుండగా, అవిశ్వాసాలను పెంపొందింపజేసి, అపనమ్మకాలను పెంపొందింపజేసి, అపమార్గం లాక్కుపోయే విధానటువంటి యొక్క గుణాలు లోపల ఉన్నాయా? లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు లోపల ఉన్నాయి. కనుక ఈ ప్రకారంగా ఎవరైతే మరి ఈ ధర్మం అనేటువంటి దాన్ని ఆచరిస్తారో, ధర్మం అనేది మోక్ష ధర్మం, ఇది గమనించాల్సినటువంటి అంశము. ఎవరైతే చక్కగా అంశ యొక్క ఆశ్రయాన్ని ఉంచి లోనున్న సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారి యందు ఆ సర్వేశ్వరత్వము ఈశ్వరత్వము ఆవిర్భావం అవుతుంది. అయినప్పుడు ఆ సర్వేశ్వరుడు ఆవిర్భావం అయినప్పుడు వాళ్ళ దేహములో, వాళ్ళ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి అసుర గుణాలను ఆయన నశింపజేస్తూ ఉన్నాడు, దైవీ గుణాలను కాపాడుతూ ఉన్నాడు. ఇది ముఖ్యముగా ఉండేటువంటి యొక్క అంశం. కనుక ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి, ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు పెంపొందింపజేసుకోవాలి, ఎవరిలో ఉన్నటువంటి యొక్క అసుర స్వభావం ఉన్నటువంటి గుణాలను వాళ్ళే పారద్రోలుకోవాలి. ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క దుష్టులు మనం సంహరించడానికి సర్వేశ్వరుడు ఇది వస్తా అన్నాడు, ఆయన చేస్తాడు ఆ కార్యాన్ని. కానీ మనలో ఉన్నటువంటి యొక్క ఈ గుణాలు మనం ఎట్లాగా వాటి తొలగింపజేసుకోవాలని చెప్పినట్లయితే మనం ధర్మమును పాటించాలి. ఏదా ధర్మం అంటే మోక్ష ధర్మం. శ్రేయాన్ స్వధర్మం, ఇది శ్రేయస్సు అన్నమాట. శ్రేయస్సు అంటే మోక్షం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్తౌ సంప్రతివ్యంక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయ వృణీతే అని మనకి కాటకోలిలో వచ్చే మంత్రం. శ్రేయశ్చ ప్రేయశ్చ, శ్రేయ అంటే మోక్షం, అదే ధర్మం, అది మోక్ష ధర్మం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదటిగా వచ్చింది కదా ఇది. ఈ దేహం ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ శరీరం అనబడేటువంటి యొక్క దీంట్లో ధర్మక్షేత్రం ఎక్కడ అంటే మహాకారణ స్థలం. కురు అంటే చెయ్యుము, కురుక్షేత్రం కురు చెయ్యుము అన్నారు. కాబట్టి ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క ధర్మక్షేత్రంలో ఉంటారో అది కురుక్షేత్ర సంగ్రామం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మోక్ష ధర్మంలో ప్రవేశించినటువంటి వారు అసురగణాలతో యుద్ధం చేసి వాళ్ళని జయించాల్సి ఉంటుంది.
దైవీ గుణాలను పెంపొందింపజేసుకుని మోక్షధామాన్ని చేరుకోవలసి ఉంటుంది. ఇది పోరాటం, కురుక్షేత్ర సంగ్రామం. ప్రతి సాధకునికి ఉన్నటువంటి అంశమే ఇది, కురుక్షేత్ర సంగ్రామం. ఆనాడు పాండవులు తమ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవటానికి కృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఆయన సహాయముతో యుద్ధంలో వాళ్ళను జయించి రాజ్యాన్ని పొందినట్లుగా మనం కూడా కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయముతో మహాకారణాత్మక ఈశ్వరుని ఆశ్రయం ద్వారా కౌరవులకు అనాత్మను జయించి అనాత్మ వర్గాన్ని జయించి ఆత్మరాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి. తైత్రీయం అంటున్నమాట. ఆప్నోతి స్వరాజ్యం. ఈ ప్రకారంగా ఆత్మధర్మం, ప్రతి ఒక్కరి ధర్మం అది పాటించాల్సి ఉంటుంది. నిశ్చలముగా మనస్సుని సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో పెట్టి ఎవరైతే మోక్ష ధర్మాన్ని పాటిస్తారో అలాగా చేసేటువంటి వారిలో అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఆశ్రయ సంబంధ వర్గం అంతా కూడా అంతరించి దైవీ సంపద మనలో పెంపొందింపజేయబడుతుంది. కాబట్టి అలా చేసేటువంటి విధానం సర్వేశ్వరుడుకు మహాకారణమే ఆ విధంగా చేస్తుంది. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కనుక ఈ అంశం మనం ఇటు వ్యవహారంలోనూ తీసుకునే అంశముగా ఉంటుంది, పారమార్థికములో గ్రహించిన అంశము. కనుక ఈ వ్యవహార అంశముగా మనకి రామాయణము భారతాదులు బోధిస్తూ ఉన్నాయి. పారమార్థిక అంశముగా మనకు భగవద్గీత శ్రేయాను స్వధర్మో విగుణ అనే విధానముగా మోక్ష ధర్మాన్ని భగవద్గీత జ్ఞానపరంగా బోధిస్తున్నటువంటి అంశము. దీన్ని మనం జీవితంలో పాటించినట్లయితే మన హృదయ క్షేత్రం మనం కడుక్కున్నటువంటి వాళ్ళమై, మనలో ఉన్న ఆశ్రయ సంబంధ కౌరవులను నశింపజేసినటువంటి వాళ్ళమై, కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమై మోక్షతత్వాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఈ 2 శ్లోకాలు ప్రసిద్ధిగాంచినటువంటి శ్లోకాలు. కనుక భగవంతుడు అధర్మం పెరిగినప్పుడు ఆ ధర్మాన్ని కాపాడటానికి అవతరిస్తున్న విధానమే అవతార సిద్ధాంతముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. రామకృష్ణ అవతారములు ఆ ప్రకారంగా వచ్చినట్లుగా మనకి ఉన్నటువంటి అంశము. బయట ఉన్న శత్రువులను ఎంతమందిని చంపినా కానీ మళ్ళా వాళ్ళు పుడతారు. కనుక లోన ఉన్నటువంటి యొక్క శత్రువర్గాన్ని ఎవరికి వారు భగవదాశ్రయం ద్వారా చంపినట్లయితే చక్కగా వాళ్ళకి మోక్షం అనేటువంటి యొక్క భగవద్ధామం చేరుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.